విశ్వాసం గురించి అనేక సార్లు మీరు విని ఉంటారు. అధికంగా ఐ ప్రీచ్ అబౌట్ ఫెయిత్. ఎస్, విశ్వాసం గురించి ప్రతిరోజు వినాలి. కారణం ఏంటి తెలుసా? నిన్ను నువ్వు బలం పరుచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా బలపరుచుకుంటూ, ఓకే, నేను విశ్వాసం కలిగి ఉన్నానా, ఈ విషయంలో విశ్వాసం కలిగి ఉన్నానా, ఈ అంశంలో విశ్వాసం కలిగి ఉన్నానా, ఈ రీతిగా ఈ ప్రార్థనలో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానా, ఈ పనిలో విశ్వాసంతో పని చేస్తున్నానా పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు మీతో అడిగేది స్ట్రైట్ ఫార్వర్డ్, విశ్వాసం ఉందా? ఏంటి అది? మీ జీవితంలో దేవుడు విశ్వాసం ఉందా అని మిమ్మల్ని ప్రశ్న వేయాల్సింది. ఎందుకంటే ఏ విషయంలో మీరు పోరాడుతూ ఇది జరగదేమో, ఇది అవ్వదేమో, నాకు కుదరదేమో, నా వల్ల చేత కాదేమో, దేవుడు అన్నాడు, దేవుడు చేస్తాడు, దేవుడు బలవంతుడు, కానీ నాకు జరుగుతుందా, ఇప్పుడు జరుగుతుందా ఏమో, బట్ హ్యావ్ ఫెయిత్. యేసు ప్రభు చెప్తాడు, ఆ దురాత్మ ద్వారా పట్టి పీడించబడుతున్న ఆ కుమారుడు తండ్రి వచ్చి యేసు ప్రభుని అడిగినప్పుడు, నీ వలన ఏమాత్రం సాధ్యమైతే నా బిడ్డను రక్షించి కాపాడంటాడు. యేసు ప్రభు ఏమంటాడు? హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, దట్ ఈస్ గాడ్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న, నీ విశ్వాసం ఉందా? నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నావో, ఏ పోరాటంలో ఉన్నావో, విశ్వాసం ఉందా? వాక్యం చూస్తానండి, Hebrews 10:38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల నీతిమంతుడైన వాడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం ద్వారంగా. అతని వెనకడుగు తెస్తే అతని ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఏంటంట? విశ్వాసం లేకపోతే దేవుడు సంతోషపడ్డంట. ఇఫ్ యు ఆర్ డౌటింగ్ గాడ్, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ. ఈరోజు విశ్వాసం ఉందా? దేవుడు కార్యం జరిగిస్తాడని. మీకు విశ్వాసం ఉందా? దేవుడు జరిగిస్తాడని. ఏ విషయంలో మీకు విశ్వాసం కావాలి? కొన్నిసార్లు మీ విశ్వాసం మీకు మాత్రం కాదు, మీ విశ్వాసం ఇతరులకు కావాలి. యేసు ప్రభు చూసినప్పుడు నలుగురు మోసుకుని వచ్చారంట పడక మీద ప్యారలైజ్ అయిన ఒక వ్యక్తిని. వారి విశ్వాసం ఎంత గొప్పదంటే, వచ్చినప్పుడు మొత్తం మనుషులు ఉన్నారంట, లోటుకు రానివ్వలేదంట. కానీ ఏం చేశారు? పైన రూఫ్నే తీసేశారు, పైన సీలింగ్ని ఓపెన్ చేసేసారు, పైనుండి ఆయన ముందు దింపారంట. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూచి. ఎవరి విశ్వాసాన్ని చూసి? నాట్ దట్ సిక్ మ్యాన్, ద పీపుల్ దట్ బ్రాట్ దట్ సిక్ మ్యాన్. వారి విశ్వాసాన్ని చూచి ఆ పడక మీద ఉన్న వ్యక్తిని నీ పడగెత్తుకుని పైకి లేసి నడవమంటున్నాడు. రైజ్ అప్, టేకప్ యువర్ మ్యాట్, యువర్ బెడ్. నీ పడకెత్తుకున్నాడు. ఈరోజు దేవుని ప్రజలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసం లేకపోతే దేవునికి ఏమాత్రం మనమంత సంతోషం లేదు. దేవుడు సంతోషపడకపోతే మేలు జరగదు. దేవుడు సంతోషపడకపోతే నీ జీవితంలో ఏ మంచి జరగదు. ఈరోజు ఎంతోమంది బంధించబడే స్థితిలో ఇంకా నాకు విడుదల లేదు, నా స్థితి ఇదే అనుకుంటున్నారేమో. నో 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 నో, విశ్వాసం ఉండాలి. హ్యావ్ ఫెయిత్ టు ఫైట్, గాడ్ ఈజ్ ఏబుల్. యేసు నామంలో జయం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. యేసు నామంలో నీకు అధికారం అవ్వబడింది. ఎక్కడ మీ పక్కన ఉన్న చూసి, యేసు నామంలో మీకు అధికారం ఉందని అడగండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడండి. ప్రతి విశ్వాసి ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా కడగబడి యేసు రక్తంలో ముద్రించబడి ఆయనతో నిబంధన ఉన్నారో, యూ హ్యావ్ ద అథారిటీ. దేవుని వాక్యలో చూసినప్పుడు ఇక్కడ మనం మామూలుగా ఈ లోకంలో చూస్తే, ఒకసారి ఈ లోకంలో కావాల్సిన మంది స్టార్స్ ఉన్నారు. సూపర్ స్టార్స్, ఆ స్టార్స్, ఈ స్టార్స్, ఈ మోడల్స్, ఆ ఐకాన్స్, ఈ ఐడల్స్. ఈరోజు చూడండి, ప్రపంచం అంతా ఐడల్ షోస్. ఏం షోస్? అమెరికన్ ఐడల్, ఇండియన్ ఐడల్, ఆ ఐడల్, ఈ ఐడల్, అన్ని ఐడల్ 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 ఐడల్. కానీ బైబిల్ చూసినప్పుడు ఐడల్స్ కనపడరు, స్టార్స్ కనపడరు. ఎవరు కనపడతారు తెలుసా? హీరోస్ కనపడతారు. బైబిల్ టాక్స్ అబౌట్ హీరోస్. ఆ హీరోస్ గురించే చదివాం మన Hebrews 11లో. We talk about the champions of faith. ఎవరు వాళ్ళు? ఛాంపియన్స్ ఆఫ్ ఫెయిత్. ఆ సాక్షుల ముందు మనం ఉన్నామంట. అదే Hebrews 12:1 చదవమని చెప్పాను. ఆ సాక్షుల ముందు మనం ఉన్నామంట. అనుకుంటానండి, వారందరూ ఇప్పుడు మనకే ఇక్కడ పైన ఒక గ్యాలరీ ఉందనుకో. ఈ గ్యాలరీలో మొత్తం ఆ హీరోస్, ఛాంపియన్స్ కూర్చుని ఉన్నారు. వారు చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు. నీకులాగా అన్ని విషయాలు శోధించబడి దేవుని విషయంలో ఎన్నో శ్రమని, అవమానాన్ని, బాధని అన్ని అనుభవించి అబ్రహాము దగ్గర నుండి పాత నిబంధనలో ఆదాము తర్వాత నుండి విశ్వాసముతో బ్రతికిన ప్రతి ఒక్కరు, హనోకు విశ్వాసం,
యు సీ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. వారందరూ చూస్తున్నారంట, ఆ సాక్షి సమూహము ముందు మనం ఉన్నామంట. వారు చూస్తున్నారంటే నిన్ను చూసి ఎలా మాట్లాడతారు అనుకుంటావు? ఎవరే వేస్ట్ వేలో, నువ్వు పరిగెత్తలేవరా, ఒరే వేస్ట్ వేలో నువ్వు శోధించబడతావు, నువ్వు బ్రతకలేవరా అంటారా? నో 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 నో. వారందరూ నేను అనుకుంటాను విల్ బి చియరింగ్ us అప్. నువ్వు మా సైడ్ వచ్చావు, యేసుని రక్షకుడిగా అంగీకరించావు. వి ఆర్ ఆన్ ద సేమ్ టీమ్. మన రక్షకుడు యేసు ప్రభు, మన దేవుడు యేసు ప్రభు, మనల్ని రక్షించిన నాథుడు యేసు ప్రభు. ఇదిగో ఆయన ఆత్మశక్తి నాకు సహాయం ఇచ్చింది, నీకు కూడా సహాయం ఇస్తుంది. ప్రార్థన చెయ్యి, పోరాడు, శోధనలో పడిపోవద్దు అనుకోండి. దావీదైతే ఏం చెప్పుంటాడు? అరే 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 కింద చూడద్దు, కింద చూడద్దు, కింద చూడద్దు, కింద చూడద్దు, శోధనలో పడద్దు. చేరప్ 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 చేరప్, బీ స్ట్రాంగ్. కీర్తించు, ప్రభుని కీర్తించు, పైకి చూడు, చేతులు పైకెత్తి ప్రార్థన చేయి. మోషే కూడా చెప్తాను, అవునవునవునవును, పైకెత్తి ప్రార్థన చేయి. జైన్ చూసా. ఈరోజు వీ హ్యావ్ టు బి రిమైండెడ్. ఈరోజు మనుషుడు టూ ఆక్యుపైడ్ విత్ ద వరల్డ్లీ పీపుల్, వరల్డ్లీ నేచర్. వాడేం చేస్తున్నాడు, వీడేం వేసుకుంటున్నాడు, వాడేం చదువుతున్నాడు, వీడేం సంపాదిస్తున్నాడు, వాడేం కొనుక్కున్నాడు. వీఆర్ కంపేరింగ్ అవర్ సెల్స్. కానీ వాక్యం తెలియజేస్తుంది, చూడు, లుక్ అట్ ద ఫెయిత్ హీరోస్. ఇక్కడ ఉన్నారు ఛాంపియన్స్, విశ్వాస వీరులు. వీరిని చూడు, వీరు ఎలాగ బ్రతికారో చూడు. వారు మోడల్ సూపరంగా తీసుకో. ఎలాగ బ్రతికి, ఎలాగ చేసి, ఎలాగ పడి, ఎలాగ లేచి, ఎలాగ దేవుని పాదాలు పట్టుకుని, ఎలాగ విశ్వాసంతో బ్రతికారో చూడు. లివ్ యాజ్ ఫర్ ఇట్. ఈరోజు దేవుని వాక్యం వెంటనే పరీక్షించుకోవాలండి. ఈరోజు నీలో విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోవాలంటే యూ వుడ్ సింప్లీ జస్ట్ చెక్ దీస్ 4 పాయింట్స్. 1, నీలో చింత ఉందా? చింత నీలో ఉందంటే నీలో విశ్వాసం లేదు. చింత విశ్వాసం ఒకే మనిషిలో ఉండడానికి వీల్లేదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇఫ్ యు ఆర్ వరింగ్ అబౌట్ థింగ్స్, యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ డస్ నాట్ మీన్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం లేదు. చింత ఎప్పుడు, చింత కూడా విశ్వాసం అనొచ్చు. ఏంటంటే ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కుదరదు, కన్ఫర్మ్ అవ్వదు. ఆయన విశ్వాసం అదే, కన్ఫర్మ్ అవ్వదండి. కానీ దేవుని యందు విశ్వాసం అంటే నా దేవునికి సమస్తం సాధ్యం, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడు కృప చూపిస్తాడు, నా దేవుడు అవకాశాలను ఇస్తాడు, నా దేవుడు మేలు చేస్తాడు. నేను పడిపోయినట్టు కనబడచ్చు, నేను ఓడిపోయినట్టు కనబడచ్చు, నా వల్ల కుదరదు అన్నట్టు కనబడచ్చు, కానీ నా పక్షాన దేవుడు జయాన్ని ఇస్తాడు. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ద వరల్డ్ సేస్ బీ కాన్ఫిడెంట్. ఎస్, బీ కాన్ఫిడెంట్, బట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ఎనఫ్. యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు చేసిన కార్యమును బట్టి నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నీకు ముందుకెళ్ళి జయించాడు, ద అల్టిమేట్ హీరో. యేసుని చూసి బ్రతకాలి. ఎస్, ఇఫ్ జీసస్ హాస్ డన్ ఇట్, హీ హాస్ గెయిన్ విత్ ద విక్టరీ. ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఉంటారు చూడండి టీంలో. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జీసస్ క్రైస్ట్, హీ హాస్ డన్ ఇట్. ఇఫ్ యు సీ ద స్క్రిప్చర్స్, జీసస్ క్రైస్ట్ హాస్ డిఫీటెడ్ ద ఎనిమీ. సాతాను తలకాయని చెతక్కొట్టాడు యేసు ప్రభు. ఆ సిలువ పైన మరణపు ములుని వెర్రగొట్టాడు దేవుడు. శత్రు బలం అంతటిపైకి మనకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు పోరాడి జయించిన తర్వాత నీకు అధికారం వస్తాం కాదు. యేసు చేసిన కార్యాన్ని బట్టి నీకు అధికారం అనుగ్రహించబడింది. యేసు చేసిన కార్యాన్ని బట్టి ఆయన ఇచ్చిన జయం నీకు అనుగ్రహించబడింది. జయం పొందిన వ్యక్తివి జయం పొందినట్లుగా, కలిగినట్లుగా బ్రతకాలి. వెన్ యూ వరీ, యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. నెక్స్ట్ ఐ వుడ్ సే లోన్లీనెస్, కృంగిదల, ఒంటరితనం. నాకేం లేదు, నాకు ఎవరు లేరు, నాకేం జరగదు. You see, that is again you getting lonely. It makes you think you're alone is the word of the Satan. ఒక విశ్వాసి ఎప్పుడుకి ఒంటరోడు కాదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఎందుకు? నువ్వు అంధకారంలో ఉన్నా, నువ్వు చెరసాల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ భూమికి ఎక్కడ కిందకి వెళ్ళినా కూడా యు ఆర్ నెవర్ లోన్లీ. ఒక విశ్వాసి ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడుతున్నాడో, రక్షణ పొంది బాప్తిజం తీసుకుని యేసు రక్తంలో ముద్రించబడిన వ్యక్తి, దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాడో, హీ ఈజ్ నెవర్ లోన్లీ. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? నీలో ఉంటాడు. అదే కీర్తనకారు రాస్తాడు, ఎక్కడి నుండి పోగలుగుతానయ్యా నీ సన్నిధి నుండి? పైకి వెళ్తా నువ్వు అక్కడ ఉన్నావు, కిందకి వెళ్తా అక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడ పారిపోగలుగుతాను? రిమెంబర్, పరిశుద్ధాత్ముడు దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఒంటరోడు కాదు. నీళ్ళు ఎక్కడన్నావు, నువ్వు ఒంటరోడివి, నువ్వు ఒంటరిదానివి, నీకు ఎవరు లేరు అన్న మాట వస్తే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పోడు, నాలో గొప్పోడు ఉన్నాడు. నాకు ఎందుకు భయం? నాలో ఉన్నాడు దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, నా జీవితంలో కార్యాన్ని జరిగించే దేవుడు, నాకు విడుదలనిచ్చే దేవుడు. యూ హ్యావ్ టు బిలీవ్. నీకు విశ్వాసం లేకపోతే దేవుడు ఏం చేయలేడు. చాలామంది చూడండి, అందరూ అంటారంట, అందరు చుట్టూ ఉన్నా కూడా నాకు ఎవరు లేరు అంటారంట.
ఈ పాట అందరు పాడతారు, నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు, నాకు ఎవ్వరూ సహాయం చేయరు, తిరుగుతూ చుట్టూ మనుషులు ఉంటారంట. అలాంటి పరిస్థితి మీకుందా? మనుషులు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, దేవుడు ఎప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు దేవునితో మాట్లాడుతూ నేర్చుకోవాలి. విశ్వాసం కలిగిన వాడు మాత్రమే దేవునితో మాట్లాడగలుగుతాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైతే చివరిసారిగా మీరు దేవునితో వ్యక్తిగతంగా పర్సనల్ ప్రైవేట్ కాన్వర్జేషన్ మీరు దేవుడు కలిగి ఉన్నది? ఈరోజు చాలామంది పడుకునే ముందు ప్రార్థన చేసుకుందామని ఆశపడతారు. గదిలోకి వెళ్ళి తలుపేసుకుని పడుకునే ముందు ఆ ప్రార్థన చేసే నిమిషం వరకు ఫోన్, దాని తర్వాత ప్రార్థన చేసుకుంటే మోకరిస్తారంట, పక్కనే ఫోన్ ఉంటుందంట. ప్రభువా స్తోత్రం, థ్యాంక్ యూ, టాటా టాటా టాటా, అయిపోయింది ప్రార్థన. నువ్వు అనుకుంటా, లేదు లేదు నేను ఫోన్ కూడా చూడను, నేను ఫోన్ ఆఫ్ చేసి పడుకుంటాను. కానీ పడక మీద ఎక్కుతావు, గంటల సేపు ఫోనుల్లో ఉంటావు. ప్రార్థన అంటే ఏదో కష్టంగా అనిపిస్తుంది, ఫోన్ చూస్తాం మాత్రం ఎక్కడ కష్టంగా అనిపడుతుంది. బట్ ఐమ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ టు లవ్ జీసస్, యూ నీడ్ టు హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద హోలీ స్పిరిట్, యూ నీడ్ టు హ్యావ్ ద రెవరెన్స్ ఆఫ్ ద ఫాదర్ గాడ్. ఈ మూడు లేకపోతే మాత్రం నిశ్చయంగా దేవుని సన్నిధిని వెతకరండి. అవసరం ఉంటే ప్రార్థన చేస్తాము, ఏదో ఒక కలవరం అంటే ప్రార్థన చేస్తాము, ఏదో ఒక సమస్య అంటే అప్పుడు పెనుగులాడి ప్రార్థన చేస్తాం. అది కాదు, అన్నీ బాగున్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో సమయం గడుపుతాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, విశ్వాసం లేని వాడు ఒంటరితనంలో ఉంటాడు. నీలో ఒంటరితనం ఉందా? ఒంటరి వ్యక్తిగా అనిపిస్తుందా అండి? డూ యూ ఫీల్ లోన్లీ, లెఫ్ట్ అవుట్, ఐసోలేటెడ్? జాగ్రత్త. విశ్వాసం లేనివాడు ఎప్పుడు గిల్ట్తో ఉంటాడంట. విశ్వాసం లేనివాడు ఎప్పుడు అపరాధ భావం, ఎప్పుడు చూసినా నేను పాపిని పాపిని పాపిని. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కసారి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు, ఒప్పుకున్న పాపమునంతా దేవుడికి అడిగి తుడిచివేస్తున్నాడు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? ఎన్నిసార్లు ఒప్పుకోవాలి? మరలా అక్కర్లే. ఒక్కసారి యథార్థముగా, యూ హ్యావ్ టు మీన్ ఇట్. కొంతమంది చూడండి, ఇంట్లో సారీ 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 అంటారు, చేస్తూనే ఉంటారు. సారీ 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 అని చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు చాలామంది కూడా దేవుని దగ్గరకు వచ్చి సారీ 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 అంటారు. గిల్టీ, అపరాధ భావం ఉండకుండా ఏముంటుంది? అది నోరు చేస్తా, ప్రభువా నేను పాపినయ్యా, ఆ రోజు పలానా చేశాను. నో, నువ్వు యథార్థంగా ఒక్కసారి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే యు ఆర్ ఫర్గివెన్. యూ డోంట్ నీడ్ 100 times కన్ఫెషన్, యూ డోంట్ నీడ్ లైఫ్ టైం కన్ఫెషన్. 1 time కన్ఫెసింగ్ యువర్ సిన్స్, యథార్థంగా దేవుని ముందు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, యేసు రక్తం ద్వారా మన నీతిమంతులుగా మార్చబడ్డామనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావు, నువ్వు నమ్మినట్లయితే, ఆ రక్తం నిన్ను నీతిమంతులుగా మారుస్తుందని నువ్వు నమ్మినట్లయితే, ఈరోజు నువ్వు చేయవలసింది, నీవు నమ్మిన కార్యాన్ని దేవుని సన్నిధిలో విశ్వాసముతో, నీ స్థితి ఇది నా స్థితి నమ్ముతున్నావా? ఒప్పుకున్నావా? కడగబడ్డామని నమ్ముతున్నావా? నమ్మినట్లుగా బ్రతుకు. నేను నీతిమంతుడుగా మార్చబడ్డాను అన్నప్పుడు లివ్ యాజ్ ద రైచియస్. ఈరోజు చాలామంది సరిగా బ్రతుకుతానికి అవకాశం కలుగుతలేదు. కారణం ఏంటంటే వారి మైండ్ సెట్, ఐడియాలజీ ప్రాబ్లం. ఎందుకంటే వారు అనుకుంటాడు, నేను ఎప్పుడు సరిగా బ్రతకలేను, నేను ఎప్పుడు సరిగా బ్రతకలేను, ఎప్పుడన్నా సరిగా బ్రతుకుతాడంటావు. అవదు. నీ పాపాలు ఒప్పుకుని నువ్వు క్రీస్తు రక్తాలు కడగబడినప్పుడు యూ నీడ్ టు బిల్డ్ అన్ ఐడియాలజీ. ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను క్రీస్తు నీతై ఉన్నాను, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాను. ప్రతి దినము నీకు నువ్వు చెప్పుకోవాలి, నేను విలువైన వ్యక్తిని, నేను క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని, నేను అమూల్యమైన రక్తం ద్వారా కొనబడిన వ్యక్తిని. ఈరోజు నిజంగా నీ విలువ నువ్వు ఎరిగి ఉన్నావా? బీ టాక్ అబౌట్ నాకేం విలువ అందులే. ఈరోజు మైండ్ సెట్స్ అలాగే ఉన్నాయి. ఈరోజు మనుషుడికి ఎంత ఉన్నా తృప్తి చాలదంట. అన్నీ బాగున్నాడు, నాకేముంది, నాకేం జరుగుతుంది, అలాంటి వాడికి ఏం జరగదు. యూ సీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ కన్ఫెషన్స్. ఈ లోకం చెప్తుంది అన్నీ మంచి జరుగుతుందని అనుకో, అన్నీ మేలే ఉంటుందని అనుకో, అన్నీ బాగుంటాయని అనుకో, ఎప్పుడు నెగిటివ్ థాట్కి చోటు అవ్వద్దు. ఎస్, దట్ ఈస్ వాట్ ద వరల్డ్ సేయింగ్. కానీ అది విశ్వాసం కాదు. విశ్వాసము మీన్స్ దెర్ ఇస్ అ థింగ్ దట్ యు ఆర్ హోపింగ్ ఫర్. దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్, నాట్ వితౌట్ ఎవిడెన్స్. దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్. You see it, not imagining it. It is not superstitious. You see it. నీకు కనబడుతుందంట, అందరికీ కనబడదు, నీకు కనబడుతుంది, నువ్వు నమ్ముతున్నావు, నువ్వు చూసింది నువ్వు నమ్ముతున్నావు.
చివరికి చెప్పాలంటే విశ్వాసం లేని వాడికి డిసొబీడియన్స్. నీలో విశ్వాసం ఉందా లేదనేటప్పుడు విశ్వాసం లేదంటే డిసొబీడియన్స్. దేవునికి డిసొబీడియంట్. దేవుడు అంటే భయం ఉండదు, దేవుడు అంటే లోబడేది ఉండదు, దేవుని వాక్యం తగినట్టుగా నేను జీవించేది ఉండదు. వేర్ దెర్ ఇస్ నో ఫెయిత్ దెర్ ఇస్ డిసొబీడియన్స్. ఐఎమ్ ఆస్కింగ్, ఆర్ యూ డిసొబీడియంట్ టు గాడ్? దేవునికి అవిధేయులుగా ఉన్నారా? దేవుని మాటను విననొల్లగా ఉన్నారా? దేవుడు చేయొద్దనేది చేస్తూ దేవుడు చేయమనేది చేయకుండా ఉన్నారా? పరీక్షించుకోవాలి. డూ యూ రియల్లీ హ్యావ్ ఫెయిత్? హౌ మచ్ ఫెయిత్ డూ యూ హ్యావ్? ఫెయిత్ టు డూ ఇన్ యాక్షన్స్. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు క్రియలతో సంబంధం, మనసులో అనుకుంటాం కాదు. మనసులో అనుకున్నది నిరీక్షణ, హోప్. అనేకసార్లు చెప్పాం, హోప్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, నిరీక్షణ. ఫెయిత్ ఈజ్ యాక్షన్స్. అందుకనే రాయబడుతుంది యాకోబు పత్రికలో, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వాసం అంటే క్రియలు ఉండాలి, క్రియలతో కూడింది విశ్వాసం. నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నావు అంటే యు ప్రూవింగ్ ఇట్. ఇదిగో నా ప్రార్థనలో విశ్వాసం ఉంది, దేవుడు కార్యం చేస్తాడని. విశ్వాసం లేకుండా ఎవరికి దేవుని ఎవరు మెప్పించలేరంట. విశ్వాసం లేని వారంటే దేవునికి బాధ అంట. వితౌట్ ఫెయిత్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. ఈరోజు దేవునికి ఇష్టానుసారంగా మీరు బ్రతకాలంటే మీరు విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం ఉందా దేవుని వాక్యం తగినట్టుగా పని చేస్తానికి? విశ్వాసం ఉందా దేవుని వాక్యం తగినట్టుగా ఇస్తానికి? విశ్వాసం ఉందా దేవుని వాక్యం తగినట్టుగా క్రియలను చూపిస్తానికి? విశ్వాసం ఉందా దేవుని వాక్యం తగినట్టుగా ప్రార్థన చేస్తానికి? ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిసొబీడియన్స్, నో ఫెయిత్, ఆ పలానా కేటగిరీలో అంటారా విశ్వాసం లేదు. నీలో ఇట్లా ప్రార్థన చేయంటే ఇది జరుగుతుందో లేదో అంటే విశ్వాసం లేదు. ఇలా బ్రతుకు అంటే విశ్వాసం లేదు, నువ్వు చేయలేకపోతున్నావు అంటే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, విశ్వాసం ప్రారంభించడం అంటే నీకు రిజల్ట్ వస్తాం కాదు. ఆ పెయిన్, ఆ సఫరింగ్ దాంట్లో నుండి దాటుకుని పోతే అప్పుడు వస్తుంది ఫ్రూట్. ఈరోజు మనుషుడికి అనుకున్న వెంటనే జరగబోతే దేవుడు లేడు, అనుకున్న వెంటనే జరగబోతే దేవుడు కాదు, అనుకున్న వెంటనే జరగబోతే ఇది లేదు. బట్ ఐమ్ ఛాలెంజింగ్, విశ్వాసం లేకపోతే వ్యర్థము. ఎక్కడ విశ్వాసం అన్నది ఏంటి? ఎప్పుడు డిస్క్రిప్షన్ ఏంటి? హీబ్రూస్ 11:1-2. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదృశ్యములకి ఉన్నదన్న దానికి రుజువు అంటే ఎవిడెన్స్. కనబడింది కనబడుతుంది, లేనిది ఉంది. నాట్ సూపర్స్టిషన్. మీరు అడగచ్చు, విశ్వాసం లేదన్నదానికి సాదృశ్యాలు 4 చెప్పారు. విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, అధికంగా ఎలా కలవాలి అని అవ్వచ్చు. హౌ కెన్ వన్ ఇంక్రీజ్ ఆర్ గెట్ ఫెయిత్? విశ్వాసం ఎలా కలుగుతుంది? దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం వింటాన్ని బట్టి విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వింటం వలన? దేవుని వాక్యం. అందుకని చెప్తాను, ఎప్పుడు వెలుగు కలగాలంటే యు సీ, ఇఫ్ యు నీడ్ లైట్ దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్కు వెలుగు, వాక్కు. ఆ వాక్కు ఎలా కలుగుతానంటే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వెతకాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, అనేక సార్లు అడిగినా, మళ్ళీ అడుగుతున్నాను, నీలో విశ్వాసం ఉందా లేదంటే? విశ్వాసం నాకు కావాలంటే ఎలా వస్తుందంటే వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? ఎంత చదువుతున్నారని కాదు, చదివింది ఎంత జ్ఞాపకం ఉంది, ఎంత ఎక్కింది, ఎంత నిన్ను మలిచింది, నీ మా ఐడియాలజీని చేంజ్ చేసింది, ఎంత వాక్యం చదువుతాం ద్వారంగా లోకానికి దూరం అయ్యావు, దేవునికి దగ్గర అయ్యావు. ఎంత వాక్యం చదువుతాం బట్టి నీ మాట్లాడే విధానం మారింది, ఆలోచించే విధానం మారింది. బైబిల్ సేస్ యూ హ్యావ్ టు బి జెంటిల్, యూ హ్యావ్ టు బి లవింగ్, యూ హ్యావ్ టు బి కేరింగ్, యూ హ్యావ్ టు బి హెల్ప్ఫుల్, యూ హ్యావ్ టు బి ఫర్గివింగ్. ఎంతమందికి నిజంగా మార్పు ఉందండి వాక్యం ద్వారంగా? నీకు ఎవరో బోధిస్తా మాత్రం కాదు, నువ్వు వాక్యము చదువుతాం ద్వారంగా. ఎప్పుడు చెప్తాను, చదివయ్యా పత్రికలు, చదివయ్యా చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ పత్రికలు ఈరోజు ఒక క్రైస్తవుడు బ్రతకనన్న దానికి సో వండర్ఫుల్, బ్యూటిఫుల్ లింక్డ్. నీకు కావాల్సింది వెలుగు. నీ విశ్వాసం అధికం అవ్వాలంటే ఆ వెలుగు అనేది దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. కానీ ఈరోజు మరొకసారి మనం పరీక్షించుకుంటున్నాము, మన విశ్వాసం ఎలాగుంది. విశ్వాసం లేదంటే యువర్ ఫీలింగ్ గిల్టీ. తెలియని అపరాధ దోషముతో, భావముతో, నాకు రాదు, నేను చేయలేను, నాకు కుదరదు. ఈరోజు చాలామంది అపరాధ భావంతో ఉన్న దేవుని సన్నిధిలోకి రావట్లేదు. కానీ ఈరోజు దేవుడు కోరుతున్నాడు, హ్యావ్ ఫెయిత్. డిసొబీడియన్స్, లోన్లీనెస్,
వరి, చింత ఇవన్నీ ఉన్నాయంటే నీలో విశ్వాసం లేదు. ఒంటరితనం, చేతకానితనం, మాట వినకపోతాం, లోపడనని ప్రజలంటే విశ్వాసం లేనివారంట. కానీ నీలో విశ్వాసం ఉందంటే నువ్వు యేసు వైపు చూస్తూ సాగుతావు, యేసు వైపు చూస్తూ పరిగెడతావు. కాబట్టి ఈ సమయంలో దయచేసి స్థలం ఉంచుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఎక్కడ మీ విశ్వాస ప్రార్థనని ఎత్తి చూపించండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఓరక ప్రార్థన చేస్తాం కాదు, విశ్వాసముతో ప్రార్థన చేయండి. మీ స్వరము పైకెత్తి విశ్వాసముతో దేవుడు ఏమి చేస్తాడని మీరు నమ్ముతున్నారు, దేవునికి ఏది సాధ్యమని మీరు నమ్ముతున్నారు, దేవుని వాగ్దానాలు ఏదైతే మీరు నమ్ముతున్నారో, దేవుని శక్తి ఎంతో గొప్పదని మీరు నమ్ముతున్నారో బిగ్గరగా ప్రకటించండి. ప్రే, గివ్ హిమ్ థ్యాంక్స్ విత్ ఫెయిత్. ఆయన స్తుతించిన, మహిమపరిచిన, గణపరిచిన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. గివ్ హిమ్ ప్రైజ్. పూర్ణ హృదయంతో, యథార్థ మనస్సుతో దేవుని స్తుతిద్దామండి. ఆయన నామాన్ని హెచ్చిద్దామండి. ఆయన నామాన్ని ప్రబలపరుద్దాం, ఘనపరుద్దాం, ప్రకటిద్దాము. ఆయన వాక్ని ఏంటి మీరు నమ్మేది, మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని. డిక్లేర్ విత్ ఫెయిత్. చీకటిలో వెలుగు నీ వాక్యమే ప్రభువా, నన్ను గమ్యాన్ని చేర్పించేది నీ వాక్యమే ప్రభువా, నాకు జీవనాధారమై ఉన్నది నీ వాక్యే ప్రభువా. ఈ లోక జ్ఞానం కాదు, నీ వాక్య జ్ఞానాన్ని కోరుతున్నాను ప్రభువా. అడగను ప్రభువా, నీ హృదయాన్ని ఎరిగేవాడిగా నన్ను చేయరు ప్రభువా. నీ హృదయం తగినట్టుగా జీవించే జీవితం నాకు దయచే ప్రభువా. పశ్చాత్తాపడిన మనస్సు, విరిగి నలిగిన హృదయము, విశ్వాసంతో బ్రతికే బ్రతుకు నాకు దయచేయ. గ్రాంట్ మీ పేషెన్స్. ఓర్పు దయచేయ, నాకు ఓర్పు దయచేయ. ఓర్పుతో, సహనముతో నిన్ను వెంబడించే జీవితం దయచే ప్రభా. ఈరోజు యేసు వైపు నీ విశ్వాసం ఎలాగుంది? యేసును చూసినప్పుడు నీ విశ్వాసం ఏంటి? ఆయన నీ ప్రేమికుడా, నీ రక్షకుడా, నీ దేవుడా? లేకపోతే యేసు అన్న మాటకి నీకు భయం కలుగుతుందా? అపవాదైతే గజగజాను ఉణుకుతాడండి. కానీ ఆయన రక్తంలో విమోచించబడిన వారికి అయితే ధైర్యము, అండ, కోట యేసు ప్రభువే మనకి. లెట్ యువర్ ప్రేయర్స్ బీ విత్ ఫెయిత్. చింతపడద్దు, దిగులు చెందొద్దు, ఒంటరిగా ఆలోచించద్దు. విశ్వాసముతో ప్రార్థన చేద్దామా? ఏంటి నీ పోరాటం ఏంటి? ఈ సమయంలో నీ పోరాటం ఏంటి? మీ పోరాటం ఏంటి? మీ సమస్యలు ఏంటి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? నేను కృంగదీసే కార్యాలు ఏంటి? ఈరోజు చెప్పండి, ప్రభా నీలాగా ఎవరు లేరయ్యా, నువ్వు బలవంతుడు అయ్యా, నీకు సమస్తం సాధ్యము ప్రభా, నువ్వు కార్యము జరిగించే దేవుడు అయ్యా, నువ్వు మేలు చేస్తావు ప్రభా. అవును ప్రభా, నీకులాగా ఎవరు లేరయ్యా. సర్వాధికారం కలిగిన దేవా, సర్వాధికారముతో ఈరోజు ఈ సృష్టిని మొత్తము ఇంకో నువ్వు ఏల్తున్న ప్రభువా. సమస్తము నీ ద్వారంగా చేయబడింది, నీ కొరకు చేయబడింది. ఉన్నదంటే నిన్ను బట్టే ఉందయ్యా. ఉన్నవి అదృశ్యమైనవి రెండు నీ ద్వారంగా చేయబడ్డాయని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. ఈరోజు అదృశ్యమైనవి మేము చూస్తూ బ్రతకాలనేది నువ్వు కోరుతున్నావయ్యా. అదృశ్యమైనవి మా కళ్ళకి కనబడనివి, మా ఆత్మీయ నేత్రాలకి కనబడిచినట్లుగా చేయబోయేది నీవే ప్రభా. ప్రభా, మా ఆత్మీయ మనోనేత్రాలను తెరవని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ మనోనేత్రాలను తెరువయ్యా. ఈ బయట ఉన్న పరిస్థితులు కాదు, వారి చుట్టూ ఉన్న సామాన్యమైన స్థితి కాదు అయ్యా. నీ వాగ్దానాలను చూడాలి. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరం కానివి నువ్వు మా కొరకు ముందుగానే ఏదైతే సిద్ధపరిచావో దేవా, అది మేము చూడాలయ్యా, మేము వినాలయ్యా, మేము గ్రహించుకోవాలయ్యా. అది కేవలం నీ ఆత్మ ద్వారానే జరుగుతుంది కదా ప్రభా. నీ ఆత్మ తోడు మాకు దయచే, నీ ఆత్మ శక్తిని మాకు దయచే, నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచే. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచమని విడుకుంటానయ్యా. మా విశ్వాసాన్ని మేము పరీక్షించుకుంటానికి నిజంగానే విశ్వాసంతో బ్రతుకుతున్నామా? మేము చేసే నిర్ణయాలు విశ్వాసంతోనే చేస్తున్నామా? మేము మాట్లాడే మాటలు విశ్వాసంతోనే మాట్లాడుతున్నామా? చేతకాని మాటలు, అవిధేయత మాటలు, నిన్ను బాధపరిచి నిన్ను ఆయాసపరిచే మాటలు మా దగ్గర తీసే ప్రభావం మమ్మల్ని క్షమించాయి.
విశ్వాసముతో నీ వాగ్దానాలను ఎత్తిపెట్టి పలికే మాటలు మాకు దయచే ప్రభా. ఇదిగోనే ప్రతిదినము నీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించి, నీ వాక్య నియమాల్ని ఎరిగి, నీ సన్నిధిలో ప్రార్థన చేసి యథార్థతతో దేవా నీ వాక్కుని ఎత్తిపట్టి ప్రకటించే జీవితంలో మాకు దయచే ప్రభా. స్తుతి కృతజ్ఞత మాకు దయచే, ఓర్పు సహనము మాకు దయచే. ఓర్పుతో సహనముతో నువ్వు మాట ఇచ్చిన దేవుడు జరిగిస్తావు. నీ కాలంలో నీ సమయంలో నిశ్చయంగా నువ్వు సమస్తము జరిగిస్తావు. విశ్వాసాన్ని దయచే. నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముచున్నాము ప్రభా. దేవా నీ ఎడల విశ్వాసం ఉంచితే మాకు కూడా సమస్తము సాధ్యమని నీ వాక్యం తెలియజేస్తాం మేము నమ్ముతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, నీ ప్రజలు ఏ విషయంలో పోరాడుతున్నారో, ఏ విషయంలో మొరపెడుతున్నారో, ఏ విషయంలో సతమతమవుతున్నారో అంత నువ్వు చూచున్న దేవుడు అయ్యా. నీవే కార్యం జరిగించు, నీవే కృపను అనుగ్రహించు, నీవే ప్రోత్సాహము దయచేయి, నీవే బలమును దయచేయి. కృంగిదల నుండి తప్పించు, నిరుత్సాహపరిచే మాటలు, అపవాది మాటలను ఎదిరించే శక్తిని దయచేయి. దేవా మా జీవితంలో నువ్వు అన్ని సమకూర్చి జరిగించే దేవుడు. నీవు మేలు జరిగించు ప్రభా, సమకూర్చి జరిగించు ప్రభా. నీ చిత్తమును నెరవేర్చు ప్రభా. మమ్మల్ని స్థిరపరిచయ్యా. హెల్ప్ us to run in the pace లార్డ్. మేము పరిగెత్తాల్సిన వేగంలో పరిగెత్తాలయ్యా. తక్కువగా పరిగెత్తిన వ్యర్థమే, మా పిలుపు కన్నా ముందుగానే పరిగెత్తిన వ్యర్థమే. హెల్ప్ us లార్డ్ టు మెయింటైన్ ద పేస్, స్టడీనెస్. నీ వైపు చూస్తూ యేసయ్యా, నీ వైపు చూస్తూ యథార్థతతో, నువ్వు అంతా ఎరుగున్న దేవుడు, నువ్వు సర్వజ్ఞానివి. మా గతము, మా ప్రస్తుతము, మా భవిష్యత్తుని ఎరుగున్న దేవుడివి. దేవా నీ చిత్తములు, నీ మార్గంలో నడిచే జీవితం మాకు దయచేయ. పరమ తండ్రి కూడా ఉన్న ప్రతి ఒక్కరిని నీ వాగ్దానాలతో నింపయ్యా. నీవు ముందుగానే జగతికి పునాది వేస్తానికి ముందుగానే గొర్రెపిల్ల రక్తాన్ని చిందించిన దేవుడివి. నువ్వు ముందుగానే మా కొరకు అన్ని నిర్ణయించిన దేవుడివి. దేవా నీ నియమం ప్రకారం జీవించే జీవితం మాకు దయచేయి. నీ వాగ్దానాలను ఆధారం చేసుకుని ముందుకు సాగే జీవితంలో మాకు దయచేయి. ఈ లోకం తాత్కాలికమే, కానీ ఈ లోకంలో మేము బ్రతుకున్నప్పుడు మేము చేయవలసింది ఉంది ప్రభా. అదేదో నీ చిత్తంని ఎరిగి దాని ప్రకారం మేము ముందుకు జయశీలుగా సాగుతానే సాయం తెచ్చి నీ గొప్ప తలంపులు ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో నెరవేర్చి లైవ్లో వీక్షిస్తామని కూడా దర్శించమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.